లైనింగ్ ఇంకా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇది ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా మనం కొలుచుకొని చూస్తామన్నమాట. దీనికి చేయాలి అన్నమాట. ఫ్రంట్ ఒకవేళ మీకు స్ట్రేట్ ఉందనుకోండి, ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక 3/4 ఇంచ్ మనం తగ్గియాలి. అంటే 8 ఇంచెస్ దగ్గర మనం మార్క్ వేయాలి ఇలా క్రాస్గా. ఇక్కడి నుంచి ఇలాగా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగా. కాకపోతే మీకు అర్థం అవ్వాలి అని ఇంత డీటెయిల్ గానే అయితే నేను ఇది రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేసే ముందు మార్కింగ్ ఎలా వేయాలి సింపుల్ గా అనే దాని గురించి చాలా డీటెయిల్ గా ఈ వీడియో అయితే రెడీ చేస్తున్నాను. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి నాలెడ్జ్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. ఏంటంటే దీనికి వచ్చేసి మనకి నెక్ కి ఇంకా సైడ్ లో అంటే ఆమ్ హోల్ దగ్గర మనం వర్క్ అయితే వేయించేది ఉందన్నమాట. దాని డీటెయిల్ గా అంటే దానికోసం ఎలా మార్కింగ్ వేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ ఉంది. ఇక్కడ బార్డర్ ఉందన్నమాట. మనకి ఇక్కడ నుంచి అయితే హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి మార్కింగ్ ఏం లేదు, ఎందుకంటే దీనికి హ్యాండ్స్ కి వర్క్ లేదు అన్నమాట. అయినా ఒకసారి మీకు ఇక్కడ మార్కింగ్ ఎలా వేయాలి అది అయితే ఐడియా ఇచ్చేస్తాను. నేను ఇప్పుడు చేసేది ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇది లోపల సైడ్ వచ్చేసి ఉల్టా సైడ్ ఉందన్నమాట. ఇదే మెయిన్ సైడ్. ఇలా పెట్టేసి దీనికి ఫస్ట్ మనం మార్కింగ్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కింది వైపు ఒక మార్క్ ఇలా స్ట్రేట్ వేసేయండి. ఇలా స్ట్రేట్ వేసినాక దీనికి ఇక్కడ నుంచి లెంత్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1 to 1.5 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టాలి అండి, ఎందుకంటే వాళ్ళు మగ్గంలో పెట్టడానికి ఈ మార్జింగ్ అయితే కావాలి అన్నమాట. దాని తర్వాత వచ్చేసి చూడండి, ఇది బ్లౌజ్ అయితే ఉందన్నమాట, మెజర్మెంట్ బ్లౌజ్ ఇది. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ ఒక్క లేన్ వేసుకున్నాక ఈ షోల్డర్ దగ్గర సెంటర్ ఇక్కడ నుంచి తీసుకోవాలి అన్నమాట. ఈ సెంటర్ తీసుకొని చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టేసి ఒక మార్క్ ఇక్కడ పెట్టేసేయండి ఇలాగా, రైట్. ఈ మార్క్ పెట్టేసినాక ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ దగ్గర నుంచి ఇలా పెట్టి ఇదిగోండి ఆమ్ హోల్ వరకు ఒక మార్కింగ్. ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక 1/4 ఇంచ్ పైన తీసేసుకోండి, ఎందుకంటే ఈ షేప్ ఇక్కడ షేప్ వస్తుంది కాబట్టి ఒక 1/4 ఇంచ్ పైన మనం మార్క్ అయితే వేస్తున్నాం అనమాట. ఈ 2 మార్కింగ్ వేసుకున్నాక జస్ట్ కొంచెమే లేన్ వేయండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఫుల్ లాస్ట్ వరకు, ఇంకొకటి స్టిచ్చింగ్ కోసం ఒకటి, రైట్. ఇలా అయితే మార్క్ వేసేయండి. ఇది కటింగ్ కోసం, ఇది స్టిచ్చింగ్ది, రైట్. ఇప్పుడు వచ్చేసి దీని వేస్ట్ మెజర్మెంట్ మనం చెక్ చేసుకోవాలి. టోటల్ వేస్ట్ చూడాల్సిన అవసరం లేదు. మన దగ్గర బ్లౌజ్ ఉంటే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా పట్టేసి ఇక్కడి నుంచి దీనికి ఇలా పెట్టి చూడండి ఒక మార్క్ ఇక్కడ వేసేయండి. ఈ స్టిచెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక మార్క్ వేసి ఒక 1 ఇంచ్ వదిలేసి ఇంకొక చిన్న మార్క్ అయితే ఇలా చేసేయండి. ఇలా చేసినాక దీనికి బ్యాక్ సైడ్ ఈ చెస్ట్ మెజర్మెంట్ ఎంత అయితే ఉంది మనం తీసేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ కూడా తీసుకోవచ్చు అండి, షోల్డర్ తీసుకుంటే బెటర్ అనుకోండి. ఈ గ్యాప్ ఫస్ట్ చూసుకోవాలి. ఇది 5.5 to 6 ఇంచెస్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఎలా కటింగ్ చేస్తారు, ఈ బ్లౌజ్ సెట్ చేస్తే నీట్గా ఎక్కడైతే వస్తుంది 6 ఇంచెస్ దగ్గర వస్తుంది. చూడండి, ఇది 6 ఇంచెస్ బ్రాడ్ ఉంది. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ చూసుకొని టోటల్ మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ ఇది 10.5 వరకు వస్తుంది షోల్డర్. ఆ షోల్డర్ అలాగే పెట్టేసి ఇక్కడ చెస్ట్ చూసుకోండి. చూడండి, ఇది 18.5 వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయినా మనకి ప్రాబ్లం లేదండి. చెస్ట్లో షోల్డర్ వచ్చేసి 10.5 ఉంది కదా, 10.5 దగ్గర ఒక మార్క్ అయితే వేసేయండి. ఇక్కడ 18.5 ఉంది, ఓకేనా. 18.5 దగ్గర దానికి సగం చేసి ఒక మార్క్ వేయండి. 10.5కి సగం చేసి ఒక మార్క్ వేసి ఇక్కడ నుంచి ఈ మార్క్ స్ట్రైట్గా తీసేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ 5.5 ఉంది కదా, 10.5 కదా, దాని సగం మనకి 5 ఇంచెస్ 2 పాయింట్స్ అనమాట, రైట్. అయితే ఇక్కడ వచ్చేసి ఒక 2 పాయింట్స్ ఎక్కువ పెట్టేసి ఒక మార్క్ ఇలా వేసేయండి. వేసినాక ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఇలా స్ట్రైట్ కలిపి ఇలా జస్ట్ దీనికి ఇలా షేప్ ఇచ్చేసేయండి, రైట్. మనం లైనింగ్ ఇంకా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇది ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా మనం కొలుచుకొని చూస్తామన్నమాట. దీనికి వర్కే కాబట్టి మనం అంత ఎగ్జాక్ట్గా చూడకపోయినా మనకి ప్రాబ్లం ఒక 2 పాయింట్స్ అట్ ఇట్ అయినా ఏం ప్రాబ్లం అయితే రాదు, ఓకేనా ఫ్రెండ్స్. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కింద డీప్ ఎంత అయితే పెట్టాలి, డైరెక్ట్ ఇక్కడి నుంచి మనం
ఇలా పట్టి దీనికి ఇలా పెట్టి మార్క్ వేసేసుకోవచ్చు అనమాట. కానీ కాకపోతే దీనికి ఏంటంటే ఈ బ్లౌజ్కి ఇక్కడ కింద డిజైన్ ఉంది, షేప్ ఉంది కాబట్టి మనం అలా చేయలేమన్నమాట. నార్మల్గా అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టి మనం మార్క్ చేసేయచ్చు. దీనికి పైన నుంచి డీప్ చూసుకోవాలి, 10.5 వస్తుంది. ఆ 10.5 ఇంకా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఎంత అయితే ఉంది మనకి ఇక్కడ పెట్టేసేయాలి. ఇక్కడ పెట్టేసి షోల్డర్ చూడండి, జరా నజీక్ చూడండి, ఇక్కడ షోల్డర్ ఇది ఇలా పెట్టేసినాం కదా, ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్ ఎంత అయితే ఉంది మార్కింగ్ వేసేయాలి. ఈ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అయితే ఉంది ఎగ్జాక్ట్ ఇలా మార్క్ వేసేయండి. ఇలా మార్క్ వేసినాక దీనికి ఇక్కడ నుంచి 10.5 ఎగ్జాక్ట్, దీనికి మార్జింగ్ అవి ఏం వదలొద్దు, 10.5 ఇక్కడ వస్తుంది చూడండి. మనం ఇక్కడ కొలుచుకోవాలి, ఇక్కడ 3 ఇంచెస్ వస్తుంది, ఇక్కడ 3 ఇంచెస్ 2 పాయింట్స్ ఎక్కువ పెట్టాలి. 3 ఇంచెస్ పెట్టి 2 పాయింట్స్ ఎక్కువ పెట్టి ఒక మార్క్ అయితే ఇలా వేసేయండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నెక్ షేప్ ఏదైతే పెట్టాలి వర్క్ కోసం వాళ్ళు పెట్టేసి వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేసేస్తారనమాట. దీనికి అయితే స్కాలిప్స్ ఉన్నాయి, ఇట్లా రౌండ్ 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 ఉన్నాయి అనమాట, అది వాళ్ళు పెట్టేసుకుంటారు. కాకపోతే మనం ఏం చేయాలి దీనికి అంటే ఇక్కడ మార్కింగ్ వీల్తో మార్క్ చేసి పెట్టేసేయాలి. చూడండి, ఇలాగా మార్కింగ్ వీల్తో మంచిగా గట్టిగా దీనికి మార్క్ వేసేయాలి. ఇది ఎందుకంటే అటు సైడ్ కూడా నీట్గా ఇంతే రావడానికి కోసం మనం ఇది కంపల్సరీ మార్కింగ్ వీల్తో పెట్టాలి అన్నమాట. మార్కింగ్ చూడండి, ఇది అయితే మనకి బ్యాక్ మార్కింగ్ అయిపోయింది, రైట్. ఇప్పుడు మనం ఫ్రంట్ వేయాలి అన్నమాట. ఫ్రంట్ ఒకవేళ మీకు స్ట్రైట్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి వేసేయవచ్చు, అంటే ఇక్కడ నుంచి ఇలా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట స్ట్రైట్ ఉంటే, రైట్. కానీ దీనికి క్రాస్ ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ హ్యాండ్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఇది షార్ట్ హ్యాండ్స్ కదా, పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి, దీనికి షార్ట్ హ్యాండ్ పఫ్ హ్యాండ్ ఉంది. కానీ మనం దీనికి ఎల్బో హ్యాండ్స్ పెట్టేది ఉందన్నమాట. అది 10.5 ఉంది ఎల్బో హ్యాండ్స్. ఇక్కడ నుంచి 10.5 నేను ఈ హ్యాండ్స్ కోసం అయితే ఈ ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ వదిలేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీనికి వర్క్ అయితే ఏం చేసేది లేదు, మనకి నెక్కే వర్క్ ఉంది కాబట్టి ఈ హ్యాండ్స్ కోసం ఈ సపరేట్ నేను పెట్టేసినాను అనమాట. ఒకవేళ దీనికి వర్క్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ బార్డర్ డిఫరెంట్ ఉంది చూడండి, ఇలాంటి బార్డర్స్ ఉంటే మనం ఇక్కడ నుంచి ఇలా సెంటర్ చూసుకోవాలి, ఇక్కడ నుంచి ఈ సెంటర్ చూసుకోవాలి, ఇలా సెంటర్ చూసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ సపోజ్ ఒక 10 ఇంచెస్ ఉంది అనుకోండి, ఈ సెంటర్ దగ్గర నుంచి మనం ఏం చేయాలి 5 ఇంచెస్ అటు సైడ్ 5 ఇంచెస్ ఇటు సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక సెంటర్ మార్క్ వేసేసుకోవాలి, రైట్. ఇలా సెంటర్ మార్క్ వేసేసుకొని ఇక్కడ నుంచి మనకి డీప్ ఇది డౌన్ ఎంత అయితే కావాలి 3 ఇంచెస్ 2 పాయింట్స్, రైట్. ఇక్కడ వస్తుంది చూడండి 3 ఇంచెస్ 2 పాయింట్స్, ఇక్కడ 3 ఇంచెస్ 2 పాయింట్స్, రైట్. ఇలా చూసుకోండి. ఆమ్ హోల్ మనకి ఈ లైన్ కొంచెం ఇలా వేసేసుకోండి. ఇక్కడ వేసేసుకున్నాక ఆమ్ హోల్ ఎంత అయితే ఉంటుంది, ఇప్పుడు దీని ఆమ్ హోల్ కొలిచి చూద్దామండి. ఇక్కడ నుంచి దీని ఆమ్ హోల్ ఇలా రౌండ్ కొలుచుకోండి. 17.5 ఉంది. 17.5 అంటే ఇంత వస్తుంది, అంటే ఇదిగోండి 17.5 అంటే మనకి డబల్, ఇది అర్థమైంది కదా, 17.5 వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక 30 ఇంచ్ మనం తగ్గియాలి, అంటే 8 ఇంచెస్ దగ్గర మనం మార్క్ వేయాలి. ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి ఇలాగా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా, రైట్. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అయినాయి కదా చూడండి, ఈ మార్కింగ్స్ దగ్గర నుంచి మనం దీనికి సింపుల్గా హ్యాండ్ షేప్ అయితే ఇలా ఇచ్చేసేయాలి, రైట్. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ మనం 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసినాం కదా, దీనికి ఇలా కలిపేసేయాలి. ఇది అయితే స్ట్రైట్ కింద వస్తుంది అనమాట. ఈ బార్డర్ కరెక్ట్ లేదు, ఇంకా దీని హ్యాండ్స్ కూడా మనం వర్క్ ఏం చేయట్లేదు కాబట్టి నేను అంతా పర్ఫెక్ట్గా దీనికి మీకు చూపించలేదన్నమాట. అంటే ఈ కరెక్ట్గా ఐరన్ చేయలేదు, లేదంటే ఒకవేళ హ్యాండ్స్కి వేసేది ఉంటే ఫస్ట్ దీనికి నీట్గా ఐరనింగ్ చేసి నీట్గా వర్క్ అయితే వేపిస్తాను అనమాట. ఓకేనా, ఇది జస్ట్ మీకు తెలియడానికి కోసం అని నేను ఇది చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు దీనికి మార్కింగ్ వీల్తో మార్కింగ్ వేసేస్తే మనం ఇటు సైడ్ కూడా ఒక హ్యాండ్ వేసేసుకోవచ్చు అనమాట. దీనికి ఫ్రంట్ వచ్చేసి
వర్క్ వేపియాలి కదా. ఇదిగోండి ఈ ఫ్రంట్ సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ ఇలా పెట్టేసేయండి. జస్ట్ చూడండి, చాలా సింపుల్ టిప్స్ అండి ఇది. చూడండి, ఈ ఫ్రంట్ ఇలా పెట్టేసేయండి. ఇక్కడ ఇలా ఒక మార్క్ వేయండి, ఇక్కడ ఇలా ఒక మార్క్ వేయండి, ఇక్కడ ఒక మార్క్ ఇలాగా, ఇక్కడ ఒక మార్క్ ఇలా, రైట్, ఇక్కడ ఒకటి ఇలాగా. జస్ట్ ఫ్రంట్ ఎలా ఉంది ఆ ఫ్రంట్ ఎగ్జాక్ట్గా మనం చేసేయాలి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మార్క్ వేసేద్దాం, రైట్. ఈ మార్కింగ్స్ అయిపోయినాక ఇది జరిపితే చూడండి, ఇలా స్ట్రేట్ ఒక మార్క్ వేయండి. ఈ మార్క్ వేసినాక ఇక్కడి నుంచి 3 ఇంచెస్ 2 పాయింట్స్ దగ్గర ఒక మార్క్ వేసేయండి. అక్కడి నుంచి డైరెక్ట్ ఈ మార్క్ కనెక్ట్ చేసేయండి. ఇక్కడి నుంచి ఇలా మార్క్, ఇక్కడ ఇంకొక మార్క్ వేయాలి, రైట్. ఇది వచ్చేసి వీళ్ళకి ఫ్రంట్ నెక్, ఫ్రంట్ రౌండ్ షేప్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర వర్క్ ఉంది కదా దీనికి, అయితే ఏం చేయాలి, దీనికి ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్కి కొంచెం ఇలా స్ట్రేట్ తీసేసుకోండి. స్ట్రేట్ తీసుకొని ఇక్కడి నుంచి చూడండి ఇలా వేసి నీట్గా ఫ్రంట్ ఇలా షేప్ తీసేసుకొని ఇది డౌన్ చేయాలి కొంచెం. ఇక్కడి నుంచి డౌన్, కొంచెం డౌన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ కదా, ఇలాగా ఈ మార్క్ కరెక్ట్ ఉంది చూడండి. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇక్కడి నుంచి వర్క్ వస్తుంది అన్నమాట ఇలాగా. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ ఇది ఎంత అయితే లూజ్ ఉంది, ఈ లూజ్ కొలుచుకోండి. ఇలాగా కొలుచుకొని ఇక్కడి నుంచి ఎంతైతే లూజ్ ఉంది ఎగ్జాక్ట్ అంతే లూజ్ మనం ఇక్కడ కొంచెం వదిలి ఒక 2 పాయింట్స్ వదిలేసి, 1/2 ఇంచ్ అంతా వదిలేసి మార్క్ వేసేయాలి ఇక్కడ, రైట్. ఇది ఫ్రంట్ అర్థమైంది కదా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా వీడియోలో కామెంట్ చేసి అయితే చెప్పాలి ఫ్రెండ్స్, నాకు కూడా తెలుస్తుంది అనమాట. దీనికి ఆ స్కాలిప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఈజీగా దీని లోపలే మనకి రెడీ చేసి ఇచ్చేస్తారనమాట, రైట్. ఇలా అయితే మనం వర్క్ బ్లౌజ్కి మార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వన్ సైడ్ మనం ఇలా పెట్టేసి అయితే మార్క్ చేసినాం కదా, ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా. ఇటు సైడ్ వచ్చేసి మార్కింగ్ వీల్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ వీల్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మార్కింగ్ వీల్ కరెక్ట్ పెట్టేసి దీనికి ఇలా ఇటు సైడ్ ఫోల్డ్ చేసి నీట్గా ఇలా చేసేస్తే మనకి అటు సైడ్ కూడా అంటే అపోజిట్ సైడ్ మార్కింగ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర మార్కింగ్ వీల్ లేకపోతే, ఇప్పుడు మన దగ్గర మార్కింగ్ వీల్ ఉంది కాబట్టి మనం మార్క్ వీల్తో వేసిన మార్కింగ్స్ కాబట్టి ఇక్కడ మనకి ఈ మార్కింగ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ కనిపిస్తున్న మార్కింగ్కి కరెక్ట్గా దీనికి చేసేయండి. ఇలాగా చూడండి, ఈ మార్క్ ఇక్కడ నుంచి ఇలా ఉంది, రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా స్ట్రేట్గా చేసేయండి మార్క్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న మార్క్ నాకు కనిపించట్లేదు చూడండి, దీనికి ఇక్కడ మార్కింగ్ తీసేసుకుంటే మనం సరిపోతుంది, అర్థమైపోతుంది ఈజీగా. 2 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ 2 పాయింట్స్ పెట్టేసి ఇలా దీనికి ఈ మార్క్ అయితే ఇక్కడ ఉంది చూడండి, ఇలా స్ట్రేట్గా నేను చేసేస్తున్నాను. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు ఈ మెజర్మెంట్స్ లోపలే వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తారనమాట, ఓకేనా. దీనికి అయితే జస్ట్ స్కాలిప్స్ రెడీ చేయాలి అనమాట, రౌండ్. కాబట్టి ఈ నెక్ షేప్ వేసిన సరిపోతుండే, కాకపోతే మీకు అర్థం అవ్వాలి అని ఇంత డీటెయిల్గానే అయితే నేను ఇది రెడీ చేస్తున్నాను అనమాట. వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియో కనుక యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో రెగ్యులర్గా వస్తూ ఉండాలి అంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అని ఆప్షన్ వస్తుంది, అది కూడా ఆన్ చేసి పెట్టండి. ఒకవేళ ఫేస్బుక్ పేజ్లో చూస్తున్నట్టయితే మా పేజ్ని ఫాలో చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జ్. బాయ్.